రాష్ట్రంలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర హంగామా మొదలైంది. బుధవారం వనదేవతల పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గుడిమెలిగే పండుగను నిర్వహించడంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకను పురస్కరించుకొని మేడారం, కన్నపల్లి, పునుగొండ్ల, కొండాయి గ్రామాల్లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుందని పూజారులు అంటున్నారు. మళ్ళీ వచ్చే బుధవారం మండమెలిగే పండుగ నిర్వహిస్తారని పేర్కొన్నారు. పూర్వకాలంలో ఆలయాలు లేకపోవడంతో గుడిసెల్లో ఉన్న ఆలయాల్లో అడవిగడ్డి, పుట్టమట్టి తెచ్చి అలికి కొత్త కోయలతో నిర్మాణం చేపట్టేవారని, ప్రస్తుతం రాతి కట్టడాలు ఉన్నప్పటికీ సాంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నామని వెల్లడించారు. గుడిమెలిగే పండుగ సందర్భంగా వేకువజామున పూజారులు వారి కుటుంబ సభ్యులు అడవికి కాలినడకన వెళ్లి గుట్టగడ్డి, పుట్టమట్టిని సేకరించి తెచ్చారు. సాంప్రదాయం ప్రకారం మహిళలు పుట్టమట్టితో ఆలయాలను అలకగా, పురుషులు గుట్టగడ్డితో గుడి పైకప్పులను వేసి ముస్తాబు చేశారు. రోజంతా ఉపవాసం ఉన్న పూజారులు గర్భగుడిని శుభ్రం చేసి డోలు వాయిద్యాల నడుమ దీపధూప నైవేద్యాలను సమర్పించారు. జాతర ముగిసే వరకు పూజారులు కఠినమైన నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మనం పండుగ చేసుకునే ముందు శుద్ధి చేసుకొని, అంటే గృహాన్ని మొత్తం కూడా శుద్ధి చేసుకుంటారు కాబట్టి ఎట్టలు పోయి అడవి గడ్డిని తీసుకొచ్చేసి ఏదైతే చెడిపోయినటువంటి కొయ్యలు కానీ పుట్టమట్టిని తీసుకొచ్చేసి మరి అదంతా కూడా ఆ పాత తీసేసి కొత్త గడ్డిని దానిపైన వేయించి మరి మట్టితోని అలికి పూజలు చేసేవారు. నేడు ఆధునిక ప్రపంచంలో కాంక్రీట్ అయినప్పటికీ కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను మేము కాపాడుకుంటూ నేడు కూడా మరి ఈ యొక్క జాతరకు మా ముఖ్యఘట్టమైనటువంటి ఈ గుడిమెలిగే దానికి మేము అడవికి పోయి మరి గుట్ట గడ్డిని తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చేసి మరి అలికి ముగ్గులు వేసి పూజలు చేయడం అనేటువంటి జరుగుతున్నది. సో ఈ రోజుతో ఈ యొక్క జాతర ప్రారంభం కాబోతున్నది. మరి దీని తర్వాత వచ్చేటువంటి బుధవారము మరి మండమెలిగే పండుగ ఉంటుంది. దాని అనంతరం మళ్ళీ వచ్చేటువంటి బుధవారం రోజు నుండి మహాజాతర ప్రారంభం కాబోతున్నది. జాతర ప్రధాన ఘట్టానికి ముందే మేడారంలో భక్తుల సందడి నెలకొంటుంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ వనదేవతలను దర్శించుకుంటున్నారు.